హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్గా అయిపోయే బార్లీ కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది హెల్త్కి కూడా మంచిది కదా. ఈ బార్లీ కిచిడి ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికి మనం రైతాతో తినొచ్చు. ముందుగా ఒక చిన్న గ్లాసు బార్లీ వేసుకోవాలి. అదే గ్లాస్ తోటి ఒక పావు గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. ఈ రెండు సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగినాక 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక మనం ఇందులో నీళ్ళు పోసి ఒక అరగంట మనం నానబెట్టుకోవాలి. చిన్న కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఒక అర స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, ఇవి 2 వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం అల్లం తురుము, ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఒక అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం వేగినాక ఒక చిన్న టమాటో ఎర్రగా పండింది వేసుకోవాలి. ఇది కలుపుకొని కొంచెం టమాటా మనం మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టేసి కొంచెం టమాటా మగ్గనివ్వాలి. టమాటో ఇలా కొంచెం మగ్గినాక ఒక పావు స్పూను సాల్ట్, అంటే ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఒక పావు స్పూన్ పసుపు, అరకప్పు బార్లీ వేసాం, పావు కప్పు పెసరపప్పు వేసాం, అంటే 3/4 కప్పు. దానికి 3 అంతలుగా వాటర్ పోసుకున్నాను. ఈ నీళ్ళు కొంచెం మరగనివ్వాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం బార్లీ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఇలా నీళ్ళన్నీ తీసేసి ఈ బార్లీ పెసరపప్పుని ఇందులో ఉడుకుతున్న నీళ్ళలో వేసేసుకోవాలి. 3 విజిల్స్ అయినాక ఆవిరంతా పోతుంది కదా, అప్పుడు మనం మూత తీసుకుందాం. చక్కగా ఉడికిపోయింది. మనం కొంచెం లిక్విడ్ టైప్ కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేనైతే ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను. దీన్ని ఇలా చక్కగా కలుపుకొని ఒక అర చెక్క నిమ్మరసం కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, మనకి ఇష్టం ఉంటే ఇందులో కొంచెం పాలకూర వేసుకోవచ్చు, పుదీనా అయినా వేసుకోవచ్చు, కొంచెం మెంతి కూర వేసుకోవచ్చు, తాలింపులో వేసేసుకోవచ్చు. బార్లీ కిచిడి రెడీ అయిపోయింది. మనం ఉప్పు చూసుకొని సర్వ్ చేసుకోవచ్చు.